రైట్ రైట్ దిలీపాచారి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం ఇతర దేశాలతో అంటే విదేశాంగ విధానం, మోదీ విదేశాంగ విధానం వైఫల్యం చెందింది అనేటటువంటి విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సార్క్ దేశాలతో, అసలు సార్కే నిర్వీర్యం అయిపోయింది. సార్క్ దేశాలన్నింటితో కూడా సంబంధాలు బాగా క్షీణించాయి. ఇటు శ్రీలంకతో కావచ్చు, నేపాల్తో కావచ్చు, ప్రస్తుతం బంగ్లాదేశ్తో కావచ్చు, పాకిస్తాన్తో అఫ్ కోర్స్ ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఇబ్బందులే, చైనాతో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. సార్క్ దేశాలతో ఇబ్బందులన్నీ కూడా ఈ రకంగా వచ్చాయి. కేవలం మోదీ విదేశాంగ విధానం వైఫల్యం వల్ల ఇదే అనేది విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు? గారు, ఇంతకుముందు శ్యామ్ గారు చెప్పిండ్రు, చాలా విషయాలు చెప్పారు. అవి అక్షర సత్యాలు. ఒక్కటంటే ఒక్కటి వారు సత్యానికి దూరంగా మాట్లాడలేదు. చాలా స్పష్టంగా చెప్పిండు. ప్రమాదం పొంచి ఉంది ఈ విదేశీ కుట్ర ద్వారా భారతదేశానికి అని చెప్పి చాలా స్పష్టమైన విషయం చెప్పారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే ఈ విధమైన ఏకాభిప్రాయము భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల లోపల కూడా రావాల్సిన అవసరం ఉన్నది. మీరు ఓటు బ్యాంకు రాజకీయాల కోసము కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి మొత్తము అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నది. ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక్కటంటే ఒక్క ఆన్సర్ వచ్చిందా అండి? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అంత నిస్సిగ్గుగా ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తే దానికి దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం చేసినాయి? సంబరాలు చేసుకున్నారు. మా ఓట్ బ్యాంక్ రాజకీయం పెరుగుతుంది, ఓట్ బ్యాంకు పెరుగుతుంది బీహార్ ఎన్నికల లోపల అని చెప్పి. ఇంత దారుణంగా ఓట్ల రాజకీయం కోసం దిగజారి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే హిందువులుగా మనం సిగ్గుపడాల్సిన, భారతీయ జనతా పార్టీ లేకుంటే ఇంకొక పార్టీ వదిలిపెట్టండి, యాజ్ ఏ హిందువుగా సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్క ఉప ఎన్నిక కోసం, మీరు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఒక్క ఉప ఎన్నిక కోసము అంత దిగజారి ఆ ముస్లిం ఓట్ల కోసము ముస్లింల కాంగ్రెస్ పార్టీ ముస్లింలు అంటే ఏం చేయాలో చెప్పండి? ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తే ఏం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ? అదేవిధంగా నిన్నటికి నిన్న తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్ర శ్రీరాముడు ఈ దేశ ఆత్మ గౌరవము మర్యాద పురుషోత్తముడు, శ్రీరాముడు ముస్లిం వర్గానికి చెందిన వాడని చెప్పి అంత నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇస్తాడు. దాని గురించి ఏం చర్యలు లేవు, దాని గురించి ఎక్కడ ఖండన లేదు. ఈ రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా అండి? అరే, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మొత్తం సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి, డెంగ్యూ మలేరియా అని చెప్తే దిలీప్ గారు రిపీటెడ్ మాటలు మాట్లాడుతుండ్రు. దిలీప్ గారు, ఇది రిపీటెడ్. ఎందుకంటే బీజేపీ రెచ్చగొట్టే మాటలు బంద్ చేయండి. ఎందుకంటే నేను రెచ్చగొట్టి మాట్లాడుతున్నారా? ఫ్యాక్ట్స్ ఇది నేను ఏం చెప్తున్నా, నేను నోట్ చేసుకున్నా, అందుకే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఒకరు కాదు, తెలుగులో ఇద్దరు కూడా బీజేపీ అభిమానులు మాట్లాడుతున్నారు. అనలిస్ట్ ఒక బీజేపీ అధికార ప్రతినిధి, ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళే. మీరు ఇంతకుముందు ఏమన్నారు? ఓవైసీ బి టీం అన్నారు బీజేపీకి. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంత నిస్సిగ్గుగా మీరు పొత్తు పెట్టుకుని, ఆయనతోటి బహిరంగ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీకి బి టీం అంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయము. అంటే నేను ఇప్పుడు కూడా అదే మాట మీద శివకుమార్ గారు, మీరు పెద్దలు కొద్దిగా ఓపికగా వినండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు యాజ్ ఏ హిందువుగా మాట్లాడినరు, మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీగా మీ విధానం కరెక్ట్ కాదు. ఈ రోజు భారతదేశంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, అంత నియంత పోకడ, ఆ దాడుల గురించి మీ పార్టీ ఒక్కటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి. పాలస్తీనాలో గాజాలో జరిగిన దానికి మీరు పార్లమెంటు స్తంభింపజేసిర్రు, పార్లమెంట్ లో చర్చ జరగాలని పెట్టిర్రు. కానీ పక్కన బంగ్లాదేశ్ లో దీపుదాస్ ను మర్డర్ చేస్తే, మంటలలో కాల్స్తే మీరు ఏం చేసిర్రండి? ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ స్పందించింది చెప్పండి? అంత దారుణమైన సంఘటన జరిగితే, అరే ఈ రోజు 1,30,30 లక్షల మంది హిందువులు బిక్కుమంటూ ప్రాణాలు అర్జత పెట్టుకొని ఎటువల్లో తెలియక చూస్తా ఉంటే, సిఏఏ వేస్తే, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొని వస్తే వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ భారతదేశంలో పౌరులు ఎవరు ఉండాలి, భారతీయులు ఉండాలి అనుకుంటే అక్కడ ప్రతాడితు అంటే ఎవరైతే దాడులకు గురైతారో అక్కడ ఉండే మైనార్టీలకు పౌరసత్వం ఇస్తామని చెప్తే దాన్ని కూడా వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇండియా కూటమి కాదా? ఈ రోజు ఇప్పుడే శ్యామ్ సుందర్ గారు చెప్పారు, షాహీన్ బాగ్ ఉద్యమం ఎట్లొచ్చింది? సిఏకు వ్యతిరేకంగా ఎన్ని రోజులు చేసిరు? స్పాన్సర్డ్ ఉద్యమం కాదా అది? రైతుల ఉద్యమం అని చెప్పారు, స్పాన్సర్డ్ ఉద్యమం కాదా? అన్ని రకాలుగా ప్రజలు గమనించిన తర్వాతనే ఈ రోజు భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పక్కన కూర్చోబెడతా ఉన్నారు. మీకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. దేశాన్ని వదిలిపెట్టి, దేశంలో ఉండే మెజార్టీ వర్గాలను వదిలిపెట్టి కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, ముస్లింలను సంతృష్టి పరచడం కోసం
అరే మీరు మదన్ మిత్ర దేవుడే కాడు రాముడు Right, okay, okay. మీరు ఎందుకు ఖండించలేదు? ఎందుకు మళ్ళీ అదే టాపిక్. ఓకే దిలీపాచారి గారు, శివలాల్ గారు కంటిన్యూ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శివ గారు ఇటు శ్యామ్ సుందర్ మాట్లాడినా ఇటు దిలీప్ గారు మాట్లాడినా ఇద్దరు కూడా బీజేపీ వతస్సుకే మాట్లాడుతుంది. మీ చేతిలో అధికారం. శ్యామ్ సుందర్ భాయ్ నాకు తెలుసు కదా, నేను కూడా ఎన్ని డిబేట్లలో మనం కూడా చూస్తాం. నేను ఏమంటున్నానంటే ఇటు బీజేపీ ప్రభుత్వం దేశం కోసం ధర్మం కోసం అన్నది, ఈరోజు దేశం కోసం ధర్మం కోసం ఏమి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు యాంకర్ శివ గారు మాట్లాడుతూ ఏమన్నారు, విదేశాంగంలో చాలా మంచి ప్రవర్తన మారింది, గతంలో కంటే కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తుండ్రు అని చెప్పిండ్రు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ గారు అమెరికాతోని మంచి మిత్రుడు, మంచి ఇది అని చెప్పి పోయినాడు. ఈరోజు బంగ్లాదేశ్ చిచ్చులో అమెరికా చెయ్యుందంటే మరి ఎందుకు మీరు నరేంద్ర మోదీ దాని మీద పట్టించుకుంటలేడు, ఎందుకు డిలే చేస్తున్నాడు? ఇప్పుడు ఒక్కరు కాదు, హిందువులు అక్కడ ఊచకొత్తకు వస్తుండ్రు అనేది నువ్వు డిబేట్ లో వచ్చి చెప్పుడు కాదు. 12 సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఏం చేసిండ్రు మీరు ఎందుకు ఎదుర్కొంటలేరు? ఇదే గతంలో సత్సంబంధాలు లేవా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేస్తేనేమో ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా. అంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితేనేమో మీరు సంతానం చేస్తున్నారు, అదే కాంగ్రెస్ పార్టీ చేస్తే వ్యభిచారం చేస్తున్నారు అనే రకంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ రిలేషన్ ఫెయిల్యూర్ అనే రకంగా ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ మీ రిలేషన్ ఫెయిల్యూర్ కాకపోతే అమెరికాతో మాట్లాడతారా, లేకపోతే బంగ్లాదేశ్ లో ఏదైతే హిందువుల మీద దాడి చేస్తున్నారో దాని మీద అటాక్ చేయండి. మీరు ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ఏం చేస్తారో తీసుకురండి, లేకపోతే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టండి. అది మీరు చేయరు, వాలంటరీగా వాళ్ళు రావాలి. మీరు అధికారంలో మీరున్నారు, మీరు ఎప్పుడు మీరు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు నల్ల చట్టాల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి 1 year జరిగింది. అక్కడ ఎందుకు చట్టాలు ఎందుకు వెనకాల తీసుకుంటారు? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తప్పు చేయకపోతే చట్టం ఎందుకు వెనకాల తీసుకుంది? ఒకసారి ఇవన్నీ ఆలోచించాలా. ఎందుకంటే ఏదో మాట్లాడడం కాదు, ఎందుకంటే ప్రభుత్వం బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా భారతదేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనేది. ఈ రోజు బార్డర్ మీద ఉన్నోళ్ళు ఏ రకంగా పోరాడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ లో కూడా ఏం జరిగింది అనేది మనకు తెలుసు. ఈ రోజు మనం ప్రతిదీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా చెప్తే విన్నది అనేది కూడా మనం గతంలో చర్చ చేసినాము, దాని మీద ఇబ్బంది అయింది. ఇప్పుడు భారతదేశం ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉందో విదేశాంగంలో ఆయన అన్ని టూర్లు కొట్టిండు. ఈ 12 సంవత్సరాలలో ఈయన తిరిగినన్ని టూర్లు ఏ ప్రధానమంత్రి తిరగలేదు. కానీ దీని సత్సంబంధాలు ఎందుకు చెడిపోతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించి మీరే విశ్లేషణ చేయండి. దీని మీద ఒకవేళ బంగ్లాదేశ్ మీద నిజంగా కూడా భారతీయుల మీద, హిందువుల మీద అటాక్ జరుగుతుంది అనుకుంటే దాని మీద చర్యలు తీసుకోండి. మా తరఫున ఏం సపోర్ట్ కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా. మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తీసుకురావడం అది ఎలక్షన్ టాపిక్ అయిపోయింది, ఏదైనా మ్యాటర్. కానీ ఈ రోజు బీజేపీ అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా ఒక్కటే గెలుస్తాడు. మిగతా నార్త్ మొత్తంలో ఎవరి సపోర్ట్ తోనే ఆయన నిలబడుతుండు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు ఎవరు చీలుస్తున్నారు అనేది నేను పదే అదే మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్నే కాదు, ఈవెన్ అమిత్ షా దీనికి సమాధానం చెప్పాలా, లేకపోతే నరేంద్ర మోదీ గారు చెప్పాలా? ఎందుకంటే మీరు మాట్లాడేది ఒకటి. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అంటే గతంలో ఒక్క నిమిషం అన్న దేశం కోసం ధర్మం కోసం అనే రకంగా మాట్లాడిన దాంట్లో మేము ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మేము నిజంగా కూడా అభినందిస్తాం. తర్వాత ఎవరు ఎల్కే అడ్వాణి గారు, మురళీ మనోహర్ జోషి, మొన్న చనిపోయిన సుష్మా స్వరాజ్, వీళ్ళంతున్నంత మటుకు ఒక రకంగా దేశం కోసం ధర్మం కోసం అంటే ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ రోజు అమిత్ షా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అధికారం గురించే పనిచేస్తున్నారు తప్ప మీ దేశం కోసం ధర్మం కోసం ఎటో పోయింది. 8 మంది ఎంపీలు యూనిటీ లేరు, 8 మంది ఎమ్మెల్యేలు యూనిటీగా లేరు. భారతదేశం మన దేశాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అనుకూలంగానే ఎలక్షన్ ప్రిపేర్ చేస్తాం. మన బీహార్ తీసుకోండి, దానికి ముందు తీసుకోండి, మనం ఏ ఎలక్షన్ చూసినా డివైడ్ అండ్ రూల్ పాలసీ షెడ్యూల్ తయారు చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని మార్పులు వచ్చినాయి బీజేపీ సిస్టమ్. ఒకప్పుడు సత్సంబంధం ఎంత బాగుంటే పార్టీ పరంగా ఆపోజిషన్ లీడర్ అయినా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇదే అటల్ బిహారీ వాజ్పేయి గారికి గుండెలోకి ఉంది, ఆయన ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి ఉంటే
రాజీవ్ గాంధీ గారికి అప్పట్లో బీజేపీ లేకపోతే ఎవరో సమాచారం పంపిస్తే ఇమీడియట్ గా ఆ యుఎన్ఓ మీటింగ్ బోర్డు అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా అందులో జాయిన్ చేసి తీసుకుపోయి ఆ మీటింగ్ అటెండ్ చేసి దాని తర్వాత అక్కడ ఆపరేషన్ చేయించారు. ఎక్కడ కూడా యాంటీగా చేయడం అనేది కాదండి. మనం భారతీయులము ఒక రకంగా పార్టీ ఖచ్చితంగా మనం మంచి అనేది ఆలోచిస్తున్నాం. కానీ మీరు మీ ఓకే శివలాల్ గారు, దిలీపాచారి గారు ఒక్కసారి రాజకీయాలు కనుక పక్కన పెడితే ఒక పక్క పెద్ద దేశమైనటువంటి చైనాతో మనకి ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి, ఇక పక్కలో బల్లెల్లా ఎప్పుడూ కూడా ఇటు పశ్చిమ తీరాన పాకిస్తాన్ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇప్పుడు తూర్పు తీరాన కూడా మనల్ని బంగ్లాదేశ్ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ లో అదే అస్థిరత కంటిన్యూ అయితే భారతదేశానికి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉంటుంది, బార్డర్ లో ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా మన సిలిగురి కారిడార్ దగ్గర కూడా ఇబ్బందికర పరిణామాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది? భారత ప్రభుత్వము భారతదేశ సమగ్రతకు లేకుంటే సార్వభౌమత్వానికి వచ్చే ఏ యొక్క ప్రమాదాన్నైనా ఛాలెంజ్ గా స్వీకరిస్తుంది. భారతదేశం అప్రమత్తంగా ఉంది, భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఆ విషయంలో ఎలాంటి అయోమయం లేదు, ఎలాంటి శశబిషలు లేవు, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే రావడానికి అవకాశం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. రావడానికి అవకాశం ఉన్నది. ఈ కుట్రలు జరిగినాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఈ కుట్రలు ఆగుతాయని మాత్రం మనం భావించడానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజు ప్రపంచ దేశాలలో పోటీ పడి ఆర్థిక వ్యవస్థగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుంది. 2047 వరకు వికసిత భారత్ గా వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దేశాలు, చాలా దేశాలు, మన దగ్గర మంచిగా ఉన్న దేశాలు, మన దగ్గర వ్యతిరేకంగా ఉన్న దేశాలు, అన్ని దేశాలు కూడా ఈ భారతదేశాన్ని కొద్దిగా డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది, వీక్ గా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి కావాల్సిన అంశం ఏంటంటే భారతదేశము ఒక రాజకీయ పార్టీగా ఆలోచన చేయకుండా భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలకు చెప్తా ఉన్నా. ఇప్పుడు వారు అంటున్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అన్నింటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది ఒక రాజకీయ పార్టీగా తీర్మానాలు జరగాలి. వారు ఏకతాటిగా ఉన్నారు అని చెప్పి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశాలకు పోతేనేమో దేశం పైన దాడి చేస్తాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలు చచ్చిపోయినాయని మాట్లాడతాడు. ఇప్పుడేమో ఈ టీవీ డిబేట్లలో కూర్చొని మేము మద్దతు తెలపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. బాధ్యత ఉండాలండి. శివకుమార్ గారికి ఉండే బాధ్యత, ఈ దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి బాధ్యత ఉండింటే మేము వెల్కమ్ చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నాం. దేశంలో అస్థిరత సృష్టించి ఆ కల్లోలం ద్వారా వచ్చే రాజకీయ లబ్ధి మాకు కావాలని ఏదైతే ఆలోచన ఉందో దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నాం. ఇంకొక అంశం మీరు చెప్తున్నారు, చుట్టుపక్కల ఉండే దేశాల లోపల ఈ రోజు బలహీన పడ్డాయి మన సంబంధాలు అని చెప్పి. ఎక్కడ బలహీన పడడం కోసం మనం కారణం కాదు. ఆ దేశాల్లో ఉండే విదేశీ భాగస్వామ్యంతో జరుగుతున్న కుట్రలు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకొక దేశం కావచ్చు, ఈ పాకిస్తాన్ లో లేకుంటే బంగ్లాదేశ్ లో, అదేవిధంగా శ్రీలంకలో జరుగుతున్న అక్రమంగా వారి చేత ప్రేరేపించబడి మన పైన ఒక ఒత్తిడి తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా, డిప్లొమసీ అంటే చాలా దౌత్యం ఏ విధంగా ఉండాలనో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాకనే అర్థమైంది. ప్రపంచ దేశాలతో ఈ రోజు రష్యాతో దౌత్యం చేస్తున్నాం, ఉక్రెయిన్ తో దౌత్యం చేస్తున్నాం, రష్యాతో వ్యాపారం చేస్తున్నాం, ఉక్రెయిన్ తో వ్యాపారం చేస్తున్నాం, అమెరికాతో వ్యాపారం చేస్తున్నాం, చైనాతో వ్యాపారం చేస్తున్నాం. కనుక ఎక్కడ కూడా భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి డోకా లేదని చెప్పి మేము కరాఖండిగా చెప్తా ఉన్నాం. అదే విధంగా పొంచి ఉన్న ముప్పుల పైన కూడా మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న అంశాలపైన మాత్రం చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది భారత ప్రభుత్వము. అక్కడ హిందువుల పైన జరుగుతున్న దాడుల మీద మనం ముక్త కంఠంతో ఆ దాడులను ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆ దాడులను మనము బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెస్ట్ బెంగాల్ లో మనం ర్యాలీ చేస్తే అక్కడ ఉండే హిందువులకి మద్దతుగా విఎస్పీ ఆధ్వర్యంలో ఆ ర్యాలీ పైన లాఠీ చార్జ్ చేయించిందండి మమతా బెనర్జీ గారు. ఇది సాధ్యం? ఇది ఎంత దారుణమైన విషయం అండి. వాళ్ళ ఒక కాజు కోసము అక్కడ తోటి హిందువులు బాధపడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, మొత్తము బలవంతంగా మత మార్పిడిలు చేస్తా ఉన్నారు. వారికి సంఘీభావంగా మనం వారికి మద్దతు తెలపాలని చెప్పి ఒక ర్యాలీ చేస్తే విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసిండ్రండి. ఇది మన దేశంలో జరుగుతున్న కాండ. మనం ఏం చెప్తాము? రాజకీయ పార్టీగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
నిజాయితీగా ఉండి మీరు దేశం కోసం, మీరు దేశంలో రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు వారు అన్నారు కదా, ఎన్నికల దిలీప్ గారు నాకు ఒక ప్రశ్న. నేను ఒక్కనే చెప్పండి దిలీప్ గారు ఒక ప్రశ్న నాది మీకు సూటిగా. గతంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు, అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏదైతే బంగ్లాదేశ్ సపరేట్ చేసిండ్రు, మనం సపోర్ట్ చేసామా, ఆ తర్వాత ఇప్పటిదాకా ఇబ్బందులు లేవు. ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? మీ దౌత్యం కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తుంది అని చెప్పండి. నేను అదే చెప్తున్నా. నేను మీరు సూటిగా అడిగారు కాబట్టి నేను సూటిగా చెప్తా ఉన్నా. భారతదేశము ఎప్పుడైతే పాకిస్తాన్ ను విడగొట్టి బంగ్లాదేశ్ ఏర్పడిందో అప్పటి నుంచి పాకిస్తాన్ కుట్ర పన్నుతూనే ఉంది. పాకిస్తాన్ అక్కసు అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. బంగ్లాదేశ్ లో కుట్ర ఇన్ని సంవత్సరాల నుండి ఈ 10 సంవత్సరాల ఎందుకు వస్తుంది? మీరు అనుకుంటున్నారు నేనేం మీ అవగాహన గురించి మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఎప్పటికప్పుడు మనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే కదండి మీరు అంటున్నారు మీ ప్రభుత్వంలో మరి 30% ఉన్న హిందువులు 7% ఎందుకు వచ్చిర్రండి? అన్ని బాగానే ఉంటే, సక్రమంగా ఉంటే బంగ్లాదేశ్ లో 30% ఉన్న హిందువులు ఈ రోజు 7.9% ఎందుకు వచ్చిర్రు? ఎంత ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్లు ఇస్తారండి. అన్ని బాగానే ఉన్నాయని చెప్పి నేనేమంటున్నానంటే, గతంలో లేని దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఈ 10 సంవత్సరాలు జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. అక్కడ మతం కాదు కదా, అది మన దేశం అయితే కాదు. రైట్, ఓకే. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఇప్పుడు ఒకటి, శివకుమార్ గారు వాస్తవాలు మాట్లాడితే పార్టీలు ఆపాదించకండి, దయచేసి వాస్తవాలు మాట్లాడితే పార్టీలు ఆపాదించకండి. నేను చెప్పిన దాంట్లో నేను పేర్లు ఎత్తలేదు, పేర్లు చెప్పలేదు, ఏ రాజకీయ పార్టీని తీయలేదు. కానీ జరుగుతుంది ప్రతి ఒక్కరికి. చైనా రాయబారితో రహస్య సమావేశం అయింది, ఏ నాయకుడో కూడా మీకు తెలుసు. మొన్న ఆపరేషన్ సింధూర్ చేస్తే మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి అని అడగడం అనేది ఎంత అవమానకరం.